హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐసీఎంఆర్ అంటే మనకి కుటుంబ సంక్షేమ మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ కుటుంబ సంక్షేమ శాఖలో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. ఎలాంటివంటే లేబోరటరీ అటెండరు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ చేశారండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. చాలా మంచి శాలరీసు, అలాగే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది కదా, ఫస్ట్ షేర్ చేసేయండి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్ ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అని ఇచ్చారు కదా. సో ఇందులో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మనకి ఈ పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇది వేకెన్సీ నోటిఫికేషను. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు. మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ యూజ్ అవుతుంది అప్లై చేసేటప్పుడు. సో అది అండ్ మనకి ఎప్పుడంటే రిలీజ్ చేశారు, నవంబర్ 21న రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. ఇక్కడైతే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్ట్ అయితే ఇచ్చారు. ఇవి రెగ్యులర్ కన్ఫర్మ్ గవర్నమెంట్ జాబ్స్ కింద వస్తున్నాయి. సో అది నేమ్ ఆఫ్ ద పోస్టు, టోటల్ వేకెన్సీ, రిజర్వేషను, పే స్కేలు. అయితే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్కి వచ్చేసరికి అసిస్టెంట్ ఉంది కదా. ఈ అసిస్టెంట్ జాబ్స్కి ఏంటంటే ఇవి అసిస్టెంట్ జాబు. సో ఈ అసిస్టెంట్ జాబ్స్ అయితే టోటల్ ఎన్ని ఉన్నాయి, 2 వేకెన్సీ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీ అన్రిజర్వ్డ్లకే ఇచ్చారు. వీళ్ళకి శాలరీ ఎంత అంటే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ ఇస్తారు. అది అండ్ టెక్నీషియన్స్ మొత్తం టోటల్ 19 వేకెన్సీ ఉన్నాయి. సో ఇవైతే వీళ్ళకి కూడా ఎంతంటే 20,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అదొకటి. అండ్ లేబోరటరీ అటెండర్స్ టోటల్ 6 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి 56,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు. ఇవి వేకెన్సీ లిస్టు, శాలరీసు. సో ఇది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ రీగ్రేడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఏజ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా. సో ఇవి వెబ్సైట్ లింక్స్ 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఓపెన్ చేసి చూసినా సరే మీకు అక్కడ నోటిఫికేషన్ అని చూపిస్తుంది రెడ్ మార్కులు. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే చూడొచ్చు. ఈ వెబ్సైట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ డిసెంబరు 11th వరకు ఇచ్చి మిడ్నైట్ వరకు అయితే ఇచ్చారు. సో అది మనకి నెక్స్ట్ మంత్ 12వ తారీఖు వరకు అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. సో అది అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే మనకి ఇందులో చూడండి, పోస్ట్ కోడ్ ఇది ఉపయోగపడుతుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్. అండ్ మనకి ఏ క్యాడర్ కింద వస్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ కింద అయితే వస్తుంది. వీళ్ళకి మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళకి మినిమము డిగ్రీ అనేది ఉండాలంట. అంటే బ్యాచిలర్స్ 3 years డిగ్రీ చేస్తారు కదా. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ మెయిన్ నార్మల్ డిగ్రీ వాళ్ళకి అడుగుతున్నారు. సో ఇవి ఏ అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అని అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదేంటి నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెక్నీషియన్స్ ఉన్నాయి కదా. ఈ టెక్నీషియన్స్ ఇవే క్యాడర్కి వస్తాయంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ క్యాడర్కి అయితే వస్తాయి. సో ఇవి పోస్ట్ కోడ్. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే 12th ఇంటరు సైన్స్ సబ్జెక్టు ఉంటారు కదా, వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అదైతే ఇచ్చారు. ఈ టెక్నికల్ అంటే టెక్నీషియన్స్. అలాగే లేబోరటరీ ఉంటాయి కదా,
మెడికల్ లేబోరేటరీ టెక్నాలజీ అదైనా చేసి ఉండాలి, లేదా కెమికల్ టెక్నాలజీ అయినా, లేకపోతే ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ఏంటంటే 12th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి ఏదైనా లేబోరేటరీ టెక్నాలజీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఏజ్ ఎంత ఇచ్చారంటే 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, అది మనకి ఈ టెక్నీషియన్స్ వాళ్ళకి 28 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకోండి పోస్ట్ కోడ్ ఇదేంటి, అటెండర్స్ ఉంటారు కదా, లేబోరేటరీ అటెండర్స్. ఈ లేబోరేటరీ అటెండర్స్ ఇది పోస్ట్ కోడ్ LA1. ఇది కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్కే వస్తుంది. వీళ్ళకి శాలరీ మినిమమ్ 56,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, 10th పాస్. 10th క్లాస్లో మీకు మినిమం 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. సో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, లేకపోతే ITI అయినా చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్గా వస్తుంది ఈ లేబోరేటరీ అటెండర్స్కి. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా ఏమి ఇచ్చారు ఏంటంటే మినిమము మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే 50% మార్క్స్ ఉండాలంట. ఇంకా ఇక్కడ SC ST కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి అంటే మనకు OBC వాళ్ళకి కానీ అన్రిజర్వ్డ్కి కానీ 50% మార్క్స్, అండ్ SC ST వాళ్ళకి ఏంటంటే 40% మార్క్స్ అనేది మీకు ఉండాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో. సో అదే. అండ్ ఇక్కడ చూడండి, హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, హౌ టు అప్లై దగ్గర ది క్యాండిడేట్స్ విష్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ టెక్నికల్ లేబోరేటరీ అటెండర్స్ షుడ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ త్రూ. మనకి ఇందాక చూపించిన వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లు, కానీ అప్లై చేయడానికి మాత్రం ఈ లింక్నే యూజ్ చేయాలి మనం. www. అని ఇచ్చేసి నోహ్రా రిక్రూట్మెంట్స్ అనేది ఇచ్చారు కదా, సో ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేసి అప్లై చేయాలి. సో అది. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చారు, లాస్ట్ డేట్ అనేది December 11. అండ్ ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్స్ నీడ్ అటాచ్ అప్లోడ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ వైల్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాటితో పాటు ఎవరైనా PW క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వేరేగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా OBC వాళ్ళకి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇవి. ఇంకా ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండే టెక్నీషియన్స్ జాబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏంటంటే పారామెడికల్ బోర్డులో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. ఇవి అడుగుతున్నారండి. సో ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. లాస్ట్ డేట్ December 11 వరకు కాబట్టి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.